హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? నేనైతే దుబాయ్ నుంచి లండన్‌కి పోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారా? ఇదైతే ఎయిర్‌పోర్ట్‌లో అనమాట. ఎయిర్‌పోర్ట్‌లో ఒక వీడియో తీసి పెడదాము. అందరూ చాలా వరకు రానోళ్ళుంటారు, వచ్చేవాళ్ళుంటారు. రానోళ్ళ కోసం మట్టుకేను అయ్యో! భలే తిరుగుతాంది, భలే ఏమైపోతాందని చెప్పేసి వీడియోలు తీసి పెడుతుందని ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే చాలామంది రానోళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళు గూడా చూస్తారు ఎయిర్‌పోర్ట్ అని జెప్పేసి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ చూస్తారని జెప్పి తీశాను. ఇక్కడైతే ట్రోలీలో పెట్టుకొని బ్యాగ్‌లో తోసుకుపోతున్నాను. చూడండి. మేమంతా ఒక 10 మందొచ్చాము లండన్‌కి. అట్లే హోమ్ టూర్ గూడా చేస్తా. లండన్‌లో హోమ్ టూర్ చేస్తా. చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా? ఇదంతా ఏర్పాట్లనమాట. ట్రోలీ పట్టుకున్నాను గాబట్టి సరిగ్గా వీడియో రాలేదు. ఇక్కడైతే బోర్డింగ్ పాస్ అనమాట. బోర్డింగ్ పాస్ దగ్గరికొచ్చేసాము. చూసారా? ఇదంతా బోర్డింగ్ పాస్ అనమాట. చాలా పెద్ద ఎయిర్‌పోర్టు. చూడండి. ఏదో చాతొచ్చేరాక అట్లా వీడియో తీసి పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నడుచుకొని పోయేవాళ్ళు నడుచుకొని పోతారు. లిఫ్ట్‌లో వచ్చేవాళ్ళు లిఫ్ట్‌లో వస్తారు. అట్లా ఉంటదనమాట. చూసారా? మేమైతే ఇప్పుడు బోర్డింగ్ పాస్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసుకునేసినాము. ఇప్పుడైతే లోపలికెళ్తున్నామనమాట. ఇక్కడైతే బస్సు ఎక్కినాము. ప్లేట్ దగ్గరికి బస్సు ఎక్కామనమాట. చూడండి. ఇదే పాస్‌పోర్టు, నా బోర్డింగ్ పాసు అన్నీ. చూసారా? కొంచెం మోడాలు ఎగిరినాయి కాబట్టి సరిగ్గా కనిపియలేదు. చాలా పెద్ద ప్లేట్‌లనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. మేము ఎక్కే ఫ్లైట్ చూపిస్తా చూడండి. ఇక్కడైతే చూడండి మనం లగేజ్ ఏస్తాం గదా! ఆ లగేజ్ అంతా ఈ చిన్న చిన్న బండ్లుంటాయి గదా! ఈ బండ్లలో ఎత్తుకొచ్చి ఫ్లైట్‌లో పెడతారనమాట. చూసారా? ఫ్లైట్ పోతాంది చూడండి. పోయేటివి పోతా ఉంటాయి, వస్తా ఉంటాయి. 2 ఫ్లైట్లు పోతున్నాయి. మేమైతే ఈ మరాత్ ఫ్లైట్‌కి పోతున్నాము. ఆ ఫ్లైట్ చూపిస్తా చూడండి. ఇద్దో ఈ ఫ్లైటే. గ్రీను, రెడ్డు, వైట్ ఉన్నది గదా! అదే ఫ్లైట్ అనమాట. చూసారా ఇక్కడ ట్రైన్ మారిపోతాంది చూడండి. ఆ బాక్సుల్లోనే మనం ఏసీ లగేజ్ అంతా బాక్సుల్లో పెట్టుకొని పోయి ఫ్లైట్‌లో ఏసేస్తారు. చూడండి చాలా అంటే మనకు చూసేదానికి చిన్నవిగా కనిపిస్తున్నాయి ప్లేట్లు. లోపలికెళ్తే చాలా పెద్ద ప్లేట్లనమాట. అంటే ఇది పూర్తిగా కనిపియలేదనమాట మేము పోయే ఫ్లైటు. ఇది చూడండి. ఇప్పుడు ఫ్లైట్‌లోకైతే లోపలికెళ్ళిపోతున్నాను. ఇక్కడ వెయిటింగ్ హాల్ అనమాట. ఫ్లైట్ దగ్గర వెయిటింగ్ హాలు. అంతా చెకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడికొచ్చి కూర్చున్నాం. ఫ్లైట్ దగ్గరనమాట. షార్ట్ వీడియోలు పెట్టినా గదా! ఫ్లైట్ లోపలికి స్టార్టింగ్‌లోనే ఎళ్ళిపోయి 2 వీడియోలు తీసి పెడదామని జెప్పేసి షార్ట్ వీడియోలు తీసి పెట్టినా. కింద, కింద మామూలుగా అంటే కొంచెం తక్కువ టికెట్లనమాట. పైన ఫస్ట్ క్లాసు, బిజినెస్ ఉంటాయి గదా! అయి గూడా తీసి పెడదాము అని జెప్పేసి తొందరగా పోయి ఫ్లైట్‌లో తీసి పెట్టినాను. చూసారా ఇదంతా ఎయిర్‌పోర్ట్‌లో బయట. చూసారా? నాకైతే అలవాటయిపోయింది ఫ్రెండ్స్. 3 మంత్స్‌కోసారన్నా ఎక్కుతా ఉంటాను. అలవాటయిపోయిందింక. ఇది ఇప్పుడైతే లోపలికెళ్ళేది. ఇక్కడైతే ఫ్లైట్ లోపలికెళ్ళాలా. అలాగే చూస్తా ఉండండి. అంటే ఎక్కడెక్కడ పోయేవోళ్ళందరూ వచ్చి కూర్చుంటారు గదా! ఒక్కొక్క ఫ్లైట్‌కి ఒక్కొక్క చోటుంటుందనమాట. అట్లా వాళ్ళు చూస్తాండారు. చూసారా? కుర్చీలయితే సూపర్‌గుండాయి గదా! రెడ్ కలర్‌లో. చూడండి ఇప్పుడు ఫ్లైట్‌లోకెళ్తా ఉన్నాను. ఫ్లైట్ లోపలికెళ్ళేటప్పుడు ఈడ కొంచెంసేపు నిలబడి వీడియో తీశాను.
చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ప్లేట్లు. చూసారా? ఇదే ప్లేట్‌లోకి వెళ్ళేది. అదో మనం ఎక్కే ఫ్లైట్ అయితే ఇదేననమాట. ఫ్లైట్‌లోకి మార్గం ఇది చూడండి ఎంత బావుందో. చానా బావుంది గదా! అంటే 3 తావులెళ్తారు. 3 చోట్లెళ్తారు. ఇదొకటి, ఇంకొకటి పక్కనే ఉంది. చూసారా? అక్కడొకటి, పైనొకటి. పైకి పోయేవాళ్ళకి పైనొకటున్నది చూడండి. నేనంతా వీడియో తీద్దామని జెప్పేసి ఇదే ప్లేట్‌లో చూడండి. ఎవ్వరు లేరు. ఆ ప్లేట్‌లో ఉండేవాళ్ళు నేను మటికే. అంతా చూపిద్దాం. ఇది కిచెన్ చూసారా? ప్లేట్‌లో కిచెన్. చూడండి మనకు బయట చూసేదానికి చానా చిన్నదిగా ఉంది గదా! ఇక్కడ చూడండి లోపల ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. చానా పెద్ద ప్లేట్ అనమాట. చూసారా? నేను పైనైతే లాంగ్ వీడియో తీయలా ఫ్రెండ్స్. ఓకే. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.